అన్ని చక్రాలు కదా, ఒకటి అయినా గమనించటం వస్తుంది. నీకు తెలుస్తుందా రాధిక? గోవర్ధన్ నీకు? ఓకే. ఇంకా ఇంకా ఉన్నారు కదా. మరేం చెయ్యి ఇట్లా ఇట్లా. మీ అమ్మకు కూడా తెలుసుగా. అట్లా మనకి అంటే ఆ సూక్ష్మత్వాన్ని గ్రహించగలిగిన నేర్పు కూడా వస్తుంది. అంటే అది ఈ జన్మలో అవ్వచ్చు, ఇంతకుముందు జన్మలో సాధన చేసిన దాన్ని బట్టైనా అయి ఉండవచ్చు. నాకు అసలు ఈ ఆధ్యాత్మికానికి రావటమే షట్చక్ర విన్యాసము వచ్చిన తర్వాత ఇదేంటో తిరుగుతుంది, నా దేహం ఏంటో కదిలిపోతుంది అన్న విధంగా అప్పుడే నేను ఆధ్యాత్మికాన్ని దాని తర్వాతే వచ్చాను. భయం వేసి ముందు భయం పుట్టింది, ఇదంతా ఏంటి, ఏదో జరుగుతుంది నా లోపల, అంతా కూడా తేడా వచ్చేస్తుంది, దృశ్యం కనపడుతుంది, అన్నీ కనపడుతున్నాయి, ఏదో తిరుగుతూ ఉన్నాయి అని ఆ కనపడిన వాటిని చూసి భయపడిపోయి ఏందో తిరుగుతుంది, ఇదంతా ఏదో భయంగా ఉంది అని అప్పుడు ఆధ్యాత్మికానికి, అప్పుడు గురువుల్ని వెతుక్కొని ఆధ్యాత్మికానికి రావటం జరిగింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జీవిత రహస్యం, అది మనం చెప్పేది కాదు. అది అంతకుముందు జన్మల యొక్కది ఒకసారే కనెక్టివిటీ అవటాన నన్ను పనిగట్టుకొని బలవంతంగా ఆధ్యాత్మికంలోకి తీసుకొచ్చారు. నాకు అసలు ఆధ్యాత్మికం అంటే తెలియని దాన్ని బలవంతంగా ఎప్పుడైతే వచ్చానో అప్పుడు భగవంతుడు తప్ప ఇంకా అన్యం లేదు. నిరంతరము భగవంతుడి యొక్క ఆలోచనే, తలుపు తీసింది లేదు, బయటికి వెళ్ళింది లేదు, ఇంకొకరితోటి మాట్లాడింది లేదు, ఇంకొక ఇది లేదు, నిరంతరము భగవంతుడి యొక్క ఆలోచనే. ఎప్పుడైతే ఆ విధి విధానములో ఆయన్ని అవగాహన చేసుకొని ఉన్నానో అప్పుడు నా హృదయం తప్పించటం బిగినైంది. ఎంత గొప్పదాన్ని మనం పట్టుకోగలిగాము, నాకంటూ ఏమీ తెలియని దాన్ని ఇంత గొప్పగా భగవంతుడి యొక్క దారిలోకి తీసుకొచ్చి భగవంతుడి యొక్క అవగాహన, అనుభూతి, ఆ మహత్యాన్ని తెలియజేశారు. ఇలాంటి మహత్యాన్ని, ఇలాంటి దారిని, మార్గదర్శన్యాన్ని చాలామందికి మనం కలిగించాలి అనేది ఫస్ట్ మనము పొందిన తర్వాత దాన్ని అందిస్తూ ఉంటే, అది అందిస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే మిఠాయి పంచిపెట్టినట్లు ఉంటుంది. నాకు మీ అందరికీ కూడా నేను నిజంగా ఆధ్యాత్మికాన్ని, అంటే ఇవాళ మీకోసం క్లాసు చెప్పటం కాదు, నిజంగా ఆధ్యాత్మికాన్ని, భగవంతుడి యొక్క అనుభూతిని చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, నేను మిఠాయి తింటూ మీ అందరికీ కూడా ఆ తీయని మిఠాయి పంచిపెట్టినట్లు ఉంటుంది. అసలు ఆనందం ఎలా ఉంటుందంటే ఇంకా 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 మీకు చెప్పాలి, ఇంకా ఇంకా మిమ్మల్ని అందులోకి తీసుకెళ్ళాలి, ఆ భగవంతుడి యొక్క పరిచయం చెయ్యాలి అనే ఒక ఆ ప్రియత్వము, ఆ పట్టుదల అనేది నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇన్ని వందల మందికి కూడా ఆధ్యాత్మికాన్ని, నిజంగా నాకు హెల్త్ కూడా సరిగా లేదు అన్న తర్వాత అది తప్పదు, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కానీ మనము ఈ దేహం ఉండగానే భగవంతుడిని పట్టుకోవటం అనేది జరగాలి. కాబట్టి అలాంటి స్థితిలో మనం భగవంతుడి వైపుకి ప్రయాణం చెయ్యాలి అంటే, భగవంతుడిని పట్టుకోవాలి అంటే ఆధ్యాత్మికాన్ని చెయ్యాల్సిందే. అది కూడా ఎలా? పట్టుదలగా భగవంతుడిని పట్టుకోవాలి అన్న పట్టుదలగా చేయాలి. ఆ పట్టుదల, సంకల్పం లేనిది ఆయన మీకు దొరకడు. మీరు పరిపూర్ణత్వానికి